ఈరోజు మనం ఇంగ్లీష్ మెథడాలజీ సబ్జెక్టు సంబంధించి యూనిట్ 1 ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే భాషలో అర్థానికి సంబంధించిన అంశాలు ఏమేమి ఉన్నాయనేవి మనం డిస్కస్ చేద్దాం. వీటిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ, అలాగే నేచర్, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఈ విషయాల గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్, అలాగే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సైన్స్, టెక్నాలజీ, బిజినెస్ అండ్ కమ్యూనికేషన్. అంటే ఇంటర్నేషనల్ వైడ్గా ఈ సబ్జెక్టులన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి ఇది ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్ అయింది. ఆరిజిన్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ బిలాంగ్స్ టు ద జర్మనిక్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. ఇది జర్మనిక్ ఫ్యామిలీస్ నుంచి రావటం అనేది జరిగింది. అంటే వలస వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా దీన్నే వాడేవారు. అయితే బ్రిటన్ అరౌండ్ ద 5th century AD అండి, 5th century ADలో ఇది వలస వచ్చిన వాళ్ళు కూడా బాగా ఎక్కువగా దీన్ని యూజ్ చేయడం జరిగింది. స్టేజెస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూడండి. ఇక్కడ ఓల్డ్ ఇంగ్లీష్ ఎప్పుడు 450 to 1100 AD వరకు. అంటే ఓల్డ్ ఇంగ్లీష్ వాజ్ ద ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంగ్లీష్. అండ్ ఓల్డ్ ఇంగ్లీష్ ఎప్పుడు వచ్చిందని కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. అంటే 450 to 1100 ADలో వచ్చింది ఓల్డ్ ఇంగ్లీష్. అలాగే క్యారెక్టర్స్ ఏంటి? హైలీ ఇన్ఫ్లెక్టెడ్ అండ్ విభక్తులు కూడినది అండ్ అలాగే డిఫికల్ట్ గ్రామర్, వ్యాకరణం కూడా డిఫికల్ట్, స్ట్రాంగ్ జర్మనిక్ ఇన్ఫ్లుయెన్స్, అలాగే వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మోడర్న్ ఇంగ్లీష్. ఎగ్జాంపుల్ చూడ, హెచ్ హ్యాస్ బికమ్ హౌస్ అయింది. అంటే హెచ్ హజ్ అంటే ఏంటంటే బికమ్ హౌస్ అని అర్థం. అంటే అట్లాగా ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఓల్డ్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ మిడిల్ ఇంగ్లీష్. మిడిల్ ఇంగ్లీష్ 1100 to 1500 ADలో వచ్చింది. అంటే ఇక్కడ ఆఫ్టర్ ద నార్మన్ కాంక్వెస్ట్ 1066 ఫ్రెంచ్ హ్యాడ్ ఏ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇంగ్లీష్. అండ్ ఇక్కడ నార్మన్ కాంక్వెస్ట్ 1066లో ఫ్రెంచ్ హ్యాడ్ ఏ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇంగ్లీష్. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? థౌజండ్స్ ఆఫ్ ఫ్రెంచ్ వొకాబులరీ, పదాలు ఎక్కువ వచ్చినాయి. వర్డ్స్ ఎంటర్డ్ ఇన్ ఇంగ్లీష్. అలాగే గ్రామర్ బికేమ్ సింప్లర్, సరళమైంది. ఇంగ్లీష్ బికేమ్ రిచర్ ఇన్ వర్డ్స్. అంటే ఇంగ్లీష్ బాగా ఎక్కువ వర్డ్స్ అనేది ఇందులో వచ్చింది. ఎక్కువగా చూడండి ఏంటంటే గవర్నమెంట్లోను, జస్టిస్ అండ్ న్యాయస్థానంలోను, కోర్టులు అన్నిటిలో కూడా అంతా ఇంగ్లీష్లోనే ఎక్కువగా మాట్లాడడం జరిగింది. అంటే మిడిల్ ఇంగ్లీష్లో 1100 to 1500 AD వచ్చింది. మోడర్న్ ఇంగ్లీష్. మోడర్న్ ఇంగ్లీష్ 1500 నుంచి ప్రజెంట్ వరకు కూడా మోడర్న్ ఇంగ్లీష్ కంటిన్యూ అవుతుంది. మోడర్న్ ఇంగ్లీష్ బిగాన్ డ్యూరింగ్ ద రెనైజెన్స్, అంటే పునరుజ్జీవన ఉద్యమం తగిన సెవరల్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటెడ్ అంటే టు ఇట్స్ డెవలప్మెంట్. అంటే చాలా కారకాలు ఉన్నాయి ఇది డెవలప్ అవటానికి. ఏంటంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇందులో ఏంటంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది, అంటే ఇంగ్లీష్లో ముద్రణ చేయటానికి. అలాగే ఇండస్ట్రియల్ రెవల్యూషను, అలాగే బ్రిటిష్ సామ్రాజ్యం రావటం, అలాగే సైంటిఫిక్ డిస్కవరీస్, శాస్త్రీయ ఆవిష్కరణలన్నీ కూడా ఇంగ్లీష్లో జరగటం. టుడే ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్ అయిందండి. చూసారా? ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్ ఎప్పుడు స్టార్ట్ అయిందని? మోడర్న్ ఇంగ్లీష్ 1500 AD నుంచి ప్రజెంట్ ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే ఇవన్నీ ప్రింటింగ్, ఇండస్ట్రీస్, బ్రిటిష్ ఎంపైర్లు, ఇలా సైంటిఫిక్ డెవలప్మెంట్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే మనకి అన్ని ప్రకటించబడుతున్నాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఎక్కువైంది అనమాట ఇంగ్లీష్ది. డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. అంటే మెకాలే మినిట్లో 1835 అడుగుతాండి. డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా, మెకాలేస్ మినిట్. 1835లో లార్డ్ మెకాలే రికమెండెడ్ ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో మనకు లార్డ్ మెకాలే ఏం చెప్పాడంటే ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలని, ఇంగ్లీష్ మీడియం ఉండాలని రికమెండ్ చేశాడు. అలాగే వుడ్స్ డిస్పాచ్ 1854 ఇట్ ఎంపసైజ్డ్ అంటే ప్రాధాన్యత ఇచ్చింది టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. అండ్ అలాగే
ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇంగ్లీష్ కంటిన్యూడ్ యాజ్ ఏ అసోసియేటెడ్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే సహా అధికార భాష కింద ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి కంటిన్యూ అవుతూ వచ్చింది. అంటే అప్పటి నుంచి డెవలప్ అవుతుంది అనమాట ఇది. అంటే మెకాలే ప్రతిపాదన ఎప్పుడండి 1835లోను అండ్ వుడ్స్ డిస్పాచ్ ఎప్పుడండి 1854. అయితే ఇక్కడ ఏమిటంటే లార్డ్ మెకాలే ఇక్కడ ఏం రికమెండ్ చేశాడంటే ఇంగ్లీష్ యాజ్ ఏ మీడియం ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్కి మీడియం కింద ఉండాలని చేసిన వాళ్ళు ఎవరంటే సిఫారసు చేసిన వాళ్ళు ఎవరంటే లార్డ్ మెకాలే. ఇక్కడ ఇతడు ఏమన్నాడు, ఇట్ ఎంపసైజ్డ్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాధాన్యత ఇచ్చింది. ఇక్కడ ఎంపసైజ్ వుడ్స్ డిస్పాచ్ 1854లో ఇవ్వడం జరిగింది. ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి. నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఆంగ్ల భాష యొక్క స్వభావం ఏంటంటే ఇక్కడ నేచర్ మీన్స్ ద ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మౌలిక లక్షణాలు ఆఫ్ ఏ లాంగ్వేజ్ ఏంటంటే డైనమిక్ లాంగ్వేజ్ అండి. అంటే ఇంగ్లీష్ ఈజ్ కాన్స్టెంట్లీ చేంజింగ్ మారుతూ ఉంటుంది అకార్డింగ్ టు సొసైటీ అండ్ టెక్నాలజీ. అంటే సొసైటీ మారుతున్నప్పుడు టెక్నాలజీ మారుతున్నప్పుడు దానికి అనుగుణంగానే ఇంగ్లీష్ యొక్క వర్డ్స్ అండ్ స్పీకింగ్ అనేది కూడా మారుతూ ఉంది. ఎగ్జాంపుల్ చూడండి, ఈమెయిల్స్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే మనం వాడతాము. వాటి యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ బట్టి అందులో ఉన్న వర్డ్స్ కూడా మారిపోయినాయి. అంతకుముందు మనం ఎప్పుడు కూడా ఈమెయిల్ అనేది స్మార్ట్ ఫోన్స్ అని వినలేదు, కానీ వచ్చిన తర్వాత ఈ వర్డ్స్ అన్ని కొత్త అన్ని కూడా ఎంటర్ అయిపోయినాయి. అలాగే ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్ అంటే సౌలభ్యమైన భాష. ఎందుకు ఫ్లెక్సిబుల్ అంటే చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ ఈజీలీ బారోస్ వర్డ్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ అంటే ఇది వేరే లాంగ్వేజ్ నుంచి కూడా ఆటోమేటిక్గా కొన్ని పదాలని తీసుకుంటుంది. చూడండి ఎగ్జాంపుల్ యోగా అన్న అనుకోండి, ఇది సాంస్క్రిట్ నుంచి వచ్చింది యోగా, కానీ మన ఇంగ్లీష్లో కూడా యోగా అని అంటాం. అలాగే చూడండి షాంపూ అనేది హిందీ, కానీ ఇది షాంపూ అని ఇంగ్లీష్లో కూడా మనం వాడతాం. అలాగే చూడండి గురు అనేది సాంస్క్రిట్ నుంచి వచ్చింది, కానీ గురువు కూడా అని మనం వాడతాం. అంటే ఇలాగ ఫ్లెక్సిబిలిటీ లాంగ్వేజ్. నెక్స్ట్ రిచ్ వొకాబులరీ విస్తారమైన పదజాలం ఉంటుంది ఇందులో. ఇంగ్లీష్ హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వొకాబులరీస్ పదజాలాలు ఇన్ ద వరల్డ్. అంటే మోర్ దాన్ 1,000,000 వర్డ్స్ ఆర్ ఎస్టిమేటెడ్. అంచనా 1,000,000 కంటే ఎక్కువ పదాలే అంచనా వేయబడ్డాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, యూనివర్సల్ లాంగ్వేజ్ సార్వత్రిక భాష. ఇంగ్లీష్ ఈజ్ యూజ్డ్ ఇన్ మోర్ దాన్ 100 కంట్రీస్. అంటే ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. అంటే అంతర్జాతీయ సమాచార మాధ్యమం అంతా కూడా ఇంచుమించు 100 దేశాలకన్నీ కూడా ఈ ఇంగ్లీష్ ద్వారానే వెళ్తుంది కాబట్టి దాన్ని యూనివర్సల్ లాంగ్వేజ్ అని అనడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్ ఫంక్షనల్ లాంగ్వేజ్. ఆ ఫంక్షనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రాక్టికల్ ఆచరణాత్మక పర్పసెస్. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఎడ్యుకేషన్లోను, బిజినెస్లోను, మెడిసిన్స్లోను, కంప్యూటర్స్లోను ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ప్రాక్టికల్ కాబట్టి దీన్ని ఫంక్షనల్ లాంగ్వేజ్ అని అంటాం. సిక్స్త్ వన్ లివింగ్ లాంగ్వేజ్ అంటే జీవితమైన భాష. అంటే ఏంటంటే ఇంగ్లీష్ కంటిన్యూస్లీ ఎవాల్వ్స్ పరిణామం చెందుతూనే ఉంది. అది ఎప్పుడు ఎక్కడితో అంతమైపోలేదు, ఎప్పుడు కూడా అలాగా సొసైటీని బట్టి మారుతూనే ఉంది కాబట్టి దీన్ని లివింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. అంటే ఏంటి, న్యూ వర్డ్స్ ఆర్ యాడెడ్ ఎవ్రీ ఇయర్. అంటే కొత్త కొత్త పదాలన్నీ చేరుతామంటే ఇది కొత్తగా అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఏడవది రూల్ గవర్న్ లాంగ్వేజ్ అనే నియమబద్ధమైన భాష. ఇంగ్లీష్ ఫాలోస్ సిస్టమాటిక్ గ్రామర్ రూల్స్. దీనికి ప్రత్యేకమైనటువంటి గ్రామర్ రూల్స్ అనేవి మనం ఉన్నాయి. అలాగే చూడండి స్ట్రెస్ టైమ్డ్ లాంగ్వేజ్ ఒత్తు ఆధారిత భాష. అంటే ఏంటి, సమ్ సిలబుల్స్ అంటే రిసీవ్ మోర్ స్ట్రెస్ దాన్ అదర్స్. అంటే ఇక్కడ ఎక్కువ సిలబుల్స్ ఉంటాయి కదా, ఒత్తు అంటే అక్షర భాగాలు ఒత్తులు పలకటం లేకపోతే సింపుల్గా పలకడం లాగా. అంటే కరెక్ట్ స్ట్రెస్ ఇంప్రూవ్స్ ప్రొనౌన్సియేషన్. చూసారా, ఉచ్చారణ కరెక్ట్ స్ట్రెస్ ఎప్పుడైతే కొంచెం ఇంప్రూవ్స్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేస్తాం. అంటే స్ట్రెస్ టైమ్డ్ లాంగ్వేజ్. నైన్త్ వన్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ సంభాషణాత్మక భాష. ద ప్రైమరీ పర్పస్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ కమ్యూనికేషన్. మెయిన్ ఏంటంటే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్. మనం ఇతరులతో మనం డిస్కస్ చేయాలంటే దీంతో కమ్యూనికేట్ చేస్తాం. థర్డ్ వన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆంగ్ల భాష యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్. చూడండి, మన ఎడ్యుకేషన్ కంపల్సరీ కావాలి కదండి. అన్ని ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉంటాయి. వీటి గురించి ఎక్కువ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే అన్ని తెలిసిన విషయాలు. కానీ ఎప్పుడైనా కొంచెం అవసరం అయితే కొంచెం డిస్కస్ చేస్తాను, లేదా లేకపోతే కంటిన్యూ చేద్దాం. ప్రొఫెషనల్ ఇంపార్టెన్స్ వృత్తిపరమైన ప్రాముఖ్యత ఏంటంటే
ఇంగ్లీష్ ఇంప్రూవ్స్ ఎంప్లాయ్మెంట్ చూడండి. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, మెడికల్ ప్రొఫెషన్స్, ఇంజినీరింగ్స్, సివిల్ సర్వీస్ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్గా కూడా అన్నీ కూడా మనకి ఇంగ్లీష్లో ఉంటుంది కదా. ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇంగ్లీష్ ఇంప్రూవ్స్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇంగ్లీష్ బాగా వచ్చినట్లు చూడండి ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ అంతా ప్రొఫెషనల్ ఇంపార్టెన్స్ కలిగి ఉంది. టెక్నాలజికల్ ఇంపార్టెన్స్ సాంకేతిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. అలాగే చూడండి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంతర్జాతీయ ప్రాముఖ్యత కూడా కలిగి ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్ యూజ్డ్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏంటి యుఎన్ఓలో వాడతారు, డబ్ల్యూహెచ్ఓలో వాడతారు, యునెస్కోలో వాడతారు, వరల్డ్ బ్యాంక్లో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ అన్నీ కూడా అక్కడ అందులో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా ఇంగ్లీష్ని యూజ్ చేస్తున్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కలిగి ఉంది. ఇన్ని రకాలుగా ఇంగ్లీష్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే లాస్ట్‌గా సోషల్ ఇంపార్టెన్స్ సామాజిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. అంటే ఇంగ్లీష్ ఇంక్రీజెస్ కాన్ఫిడెన్స్, ఇట్ డెవలప్స్ పర్సనాలిటీ, ఇట్ ఎన్హాన్సెస్ కమ్యూనికేషన్ స్కిల్స్. చూసారా? కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. వ్యక్తిత్వాన్ని కూడా పెంచుతుంది. చూడండి మనం ఎవరైనా వచ్చి మనకొచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళకి చాలా గౌరవం ఇస్తాం మనం. కదండీ! అవును. ఆ విధంగా మనం సోషల్ ఇంపార్టెన్స్ కూడా ఇంగ్లీష్ అనేది కలిగి ఉంది. ఫోర్త్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద టీచింగ్ ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. చూడండి ఏ ప్రిన్సిపల్ మీన్స్ ఏ ఫండమెంటల్ రూల్స్ అంటే మౌలిక సూత్రం కలిగి ఉంది. ఏంటి? ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్ ప్రేరణ సూత్రం కలిగి ఉంది. అంటే ద టీచర్ షుడ్ మోటివేట్ లెర్నర్స్ బిఫోర్ టీచింగ్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ లెర్న్ ఫాస్టర్. చూసారా? ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీన్ని ఈ లాంగ్వేజ్లో ప్రేరేపిస్తాము. సెకండ్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ క్రియాశీలత సూత్రం కలిగి ఉంది. అంటే చురుకుగా ఉండడానికి, అర్థవంతంగా ఉంటుంది. అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ బై డూయింగ్ చేస్తూ నేర్చుకోవడానికి. స్టూడెంట్స్ లెర్న్ బెటర్ త్రూ ప్రాక్టీస్ దెన్ లిజనింగ్ అలోన్. ఇది వింటూ చాలా జాగ్రత్త చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ నోన్ టు అన్నోన్ తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్ళడానికి. బిగిన్ విత్ ఫెమిలియర్ ఐడియాస్ అండ్ మూవ్ టు అన్ఫెమిలియర్ ఐడియాస్. చూసారా? అంటే పరిచయమైన నుంచి అపరిచయమైన దానికి మనం ఐడియాస్కి వెళ్ళటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఫిఫ్త్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సింపుల్ టు కాంప్లెక్స్ సరళ నుండి సంక్లిష్టతకి వెళ్ళటానికి. అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ముహూర్తం నుండి అమూర్తం వరకు వెళ్ళటానికి. అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ కోరిలేషన్ అనే అనుసంధానం సూత్రం అన్నీ కలిగి ఉన్నది. ప్రిన్సిపల్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే బలపరిచే సూత్రం కలిగి ఉంది. అలాగే చైల్డ్ సెంటర్డ్ ప్రిన్సిపల్ విద్యార్థి కేంద్రిత సూత్రం మీద ఆధారపడి ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే 10th ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ ప్రిన్సిపల్ అంటే ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ ప్రిన్సిపల్ ఏంటండి? ఎల్ అంటే ఏంటంటే లెర్నింగు, ఎస్ అంటే స్పీకింగు, ఆర్ అంటే రీడింగు, డబ్ల్యూ అంటే రైటింగ్. ఇది ఒక ఆర్డర్. దీన్ని కూడా ఇది కలిగి ఉంది. ఇప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటే టీచింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ ద డిఫికల్టీస్ అంటే ఇబ్బందులు ఏంటి ఫేస్డ్ బై ద టీచర్. అంటే టీచింగ్ చేసేటప్పుడు బోధించేటప్పుడు టీచర్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే టీచర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూడండి అంటే ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ శిక్షణ లేకపోవడం, పూర్ ప్రొనౌన్సియేషన్ అంటే సరిగా ఉచ్చరించకపోవటం, అలాగే ట్రెడిషనల్ మెథడ్స్ సాంప్రదాయ బోధన పద్ధతులు తెలియకపోవటం, లేకపోతే ల్యాక్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ బోధన సహాయక పరికరాలు కొరత. ఈ విధంగా ఉండటం వల్ల ఇప్పుడు సరిగ్గా మనం టీచర్ సరిగ్గా వీటిని ఫుల్ఫిల్గా చేయలేకపోతాడు. దానికి కారణం ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ టీచింగ్లో ప్రాబ్లమ్స్. స్కూల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా చూడండి. లార్జ్ క్లాస్ రూమ్స్ అంటే ఎక్కువగా విద్యార్థులు ఉండటం, ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీస్ భాషా ప్రయోగశాలలు లేకపోవటం, లిమిటెడ్ టైము పరిమిత సమయం ఉండటం, అలాగే ఇన్‌సఫిషియంట్ రిసోర్సెస్ తగిన వనరుల కొరత వల్ల స్కూల్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే సోషల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా చూడండి. రూరల్ బ్యాక్‌గ్రౌండ్ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి రావటం వల్ల వీళ్ళకి అర్థం అవ్వదు. నో ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణం లేకపోవటం. అలాగే పేరెంట్స్ కాంట్ సపోర్ట్ ఇంగ్లీష్ లెర్నింగ్. అలాగే తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడంలో అంత సపోర్ట్ చేయకపోవడం అనేది ఇవన్నీ కూడా ఇబ్బందులు. సిక్స్త్ వన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏంటి ఇబ్బందులు అంటే చూద్దాం. మదర్ టంగ్ ఇన్‌ఫ్లూయెన్స్ అండి.
మాతృభాష ప్రభావం వల్ల నేర్చుకోలేకపోతాడు. అలాగే ల్యాక్ ఆఫ్ వొకాబులరీ పదజాలం అంతా తెలియకపోవడం వల్ల నేర్చుకోలేడు. అలాగే ఫియర్ ఆఫ్ స్పీకింగ్ మాట్లాడటానికి భయం వేయటం వల్ల నేర్చుకోలేకపోవటం. అలాగే పూర్ ప్రొనౌన్సియేషన్ తప్పుగా ఉచ్చరించటం. అలాగే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీసెస్ అంటే అభ్యాసం లేకపోవటం వల్ల. అలాగే ఇంకా కూడా మనం కొన్ని చూడొచ్చు ఏంటంటే అలాగే ఎగ్జామినేషన్ ఓరియెంటెడ్ లెర్నింగ్. పరీక్షా కేంద్రిత అభ్యాసం. ఏంటంటే పరీక్షల కోసమే కంఠస్థం చేయటం అనేది ఇక్కడ చేస్తాను కదా చూడండి. స్టూడెంట్స్ మెమరైజ్ ఫర్ ఎగ్జామినేషన్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓన్లీ కంఠస్థం చేయడమే చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కింద మనం చూడొచ్చు. మనం ఈ విధంగా మనం ఫస్ట్ చాప్టర్ నుంచి మెథడాలజీలో ఆస్పెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్‌లో మనం అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క హిస్టరీ గురించి, దాని నేచర్ గురించి, ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ గురించి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి, సెకండ్ లాంగ్వేజ్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్‌లో వచ్చేటువంటి మన ఇంగ్లీష్‌లో లెర్నింగ్ నేర్చుకోవటంలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఇంకా ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ వీడియో షార్ట్ వీడియో కాబట్టి మరొకసారి చూడండి. అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ చాప్టరు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ దీన్ని కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ క్లాస్‌లో. అయితే మీరు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీరెవరు కూడా చూస్తున్నారు గానీ, లైక్ బటన్ జస్ట్ సింబల్ మీద టచ్ చేస్తే సరిపోతుంది కదండీ! మీకు బావుంది, పర్లేదు అనుకుంటే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. అలాగే ఇంకా ఇందులో లోటుపాట్లేమైనా ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తది కాబట్టి, నేను పెట్టిన వెంటనే చూడటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల తప్పకుండా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. ఇంకా మీరు ఎప్పుడైతే ఇలా లైక్ చేస్తారో నేను ఇంకా బాగా పెట్టడానికి ప్రయత్నం చేయటానికి మోటివేషన్ ఉంటుంది.